హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవ్వలతోనైనా కానీ యనుమల రేవంతాల సారు ముంగడికి నడుచుకుంటా పోతూనే ఉంటాడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగటేసిండే బాలన్న అంటే పతంగి పార్టీతోని పని కట్టుకొని ఓ పని ముంగటేసుకున్నాడట. ఆడో ఫ్లైఓవర్ కొలాయించే కాడ ఇట్లా అనుకొచ్చిండట. ఏడా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఆగో చూసిండ్రా, ఎంఐఎం పార్టీ పెబ్బతోని పాటు ఉన్నాడంటే ఇప్పటికే ముచ్చట అర్థమైంది అనుకుంటా. మొన్నటిదాకా కారు పార్టీతోని కలిసి నడిచిన పతంగి పార్టీ ఇప్పటి సంది కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపినట్టేనా అంటే ఖుద్దు కాంగ్రెస్ లీడర్ కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ చెప్పినాక ఇంకా అనుమానం ఉంటుందా చెప్పుర్రి. అంటే ఇక పతంగి పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసికట్టుగా పనిచేసి హైదరాబాద్ ఆలతు మార్చేసి భాగ్యనగరం బాధలు వాపుతాయా అంటే అప్పట్లో ఇదే పతంగి పార్టీతోని పొత్తులో పోతున్న బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో కూడా కేసీఆర్ సారు పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తాము, హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాము అన్నాడు. కానీ పాత బస్తీ ఇస్తాంబుల్ కాలేదు, హైదరాబాద్ విశ్వనగరం కాలేదు. ఇగిప్పటి ముచ్చట ఏంటంటే ఓల్డ్ సిటీకి పోయిన ముఖ్యమంత్రి రేవంతాల సారు ఆరంగారు ఫ్లైఓవర్ను కొలాయించుడు. ఆడేమన్నాడంటే ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అన్నాడు. ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న పెద్ద లీడర్ల కాడ నుంచి పతంగి పార్టీలో ఉంటున్న చోటా లీడర్ల కాడ నుంచి బడా లీడర్ల దాకా అందరికీ ఎరుకున్న ముచ్చట్ని. ఆ ఫ్లైఓవర్కు కూడా ఏం పేరు పెట్టబోతుండ్రో చెప్పిండు. ఏందంటే మొన్న కాలం చేసిండు చూడుండ్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు. అవు ఆయన పేరు పెడతారట. మార్పు అంటే మామూలు మార్పు తీసుకురాలేదు కదా. స్వరాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము, ప్రత్యేక రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహము, సొంత రాష్ట్రంలో ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ సారు పేరు పెట్టేంత మార్పు వచ్చింది. కానీ తెలంగాణ కోసం అమరులైన ఆత్మార్పణం చేసిన ఉద్యమకారుల పేర్లే పెట్టినంత మార్పు వచ్చింది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.